ఆకలి మీద ఉన్న సింహానికి ఒక ఎర దొరికింది. దాన్ని ఎలాగైనా సరే కొట్టేయాలని ఒక గాడిద పులి గుంపు కాచుకుని ఉంది. అప్పుడు ఆ ఎర్రని తోడిలో లాక్కెళ్తే మనల్ని ఎన్నో ఏళ్లుగా తొక్కిపెట్టారు. మనం వీళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డట్టు వీళ్ళు తెల్లోళ్ళ దగ్గర చేతులు కట్టుకుంటున్నారు. ఏళ్లుగా ఈ సంస్థానం దాచుంచిన రహస్యాన్ని మనతో పాటే ఉన్నవాడెవడో ఈ తెల్లదొరలకి చెప్పుంటాడు. వాడెవడో కనిపెట్టి ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. నువ్వు చెప్పిన ఈ కబురుకి బంగారు ఉంగరం. భలే వాడివయ్యా నువ్వు. కూడానే ఉండి రహస్యాన్ని తెలుసుకున్నావు. What an exquisite view. Yes, indeed. I simply cannot look away. Yes, Your Excellency. This land is originally ours. But these tribes have occupied it. We are trying to retrieve it now. The governor is aware of your situation. He has told me of this place, but this is the first time I'm seeing it with my own eyes. It is, indeed, the perfect setting in which to construct the governor's new hunting estate. Yes, Your Excellency. మాట్లాడడం చూశారంటే నా లంగోటి పీకేస్తారు. ముందు ఇక్కడి నుంచి పోతానులే. వీడే నన్ను పట్టించేసేలా ఉన్నాడు. The sooner you can dispose of these tribals, the better. Sure. Excellent. The car. Open the door. తరతరాలుగా ఎదురు చూస్తున్నాం. మన ఘోరహరయ్యని ఒక్కసారైనా చూడకపోతామా అని. వీలు కాదు. దాన్ని కూడా ఇప్పుడు తీసుకెళ్తాం. మహారాజా లోపల ఈ విషయం క్రాంతికి తెలియడానికి ముందే మనం స్వామి విగ్రహాన్ని దక్కించుకోవాలి. ఈ ఊర్లో దొంగతనాలు చేస్తాడే మిల్లర్ అగ్నీశ్వరం. అంతర్పురంలో దాసిగా పనిచేస్తుండే. దాని పేరు కూడా మంచి పేరు, కుయిలి. దాని అన్న అగ్నేశ్వర ఇద్దరు కలిసే తిరుగుతూ ఉంటారు. దాని అన్నను వచ్చి నన్ను కలవమని చెప్పు. ఈ తెల్లదొర మన గుడిలోకి చొరబడి మన సంపద దోచుకుపోయారు. అగ్ని ఎక్కడున్నాడో చెప్పు. దాన్ని తెచ్చే సామర్థ్యం వాడికే ఉంది. తెస్తే మీ వాళ్ళందరినీ గుడిలోకి అనుమతిస్తాను. అయితే ఆ విషయం ఇప్పుడే వాళ్ళకి తెలియనివ్వద్దు. గుడి సంపద మన పరువు. అగ్నిని పట్టుకోవాలన్న ఉద్దేశంతో చెప్పట్లా. మన పరువుని నిలబెట్టాలంటే మనకు అగ్ని కావాలి.
ఏవైంది నీకు? నువ్వు నీలా ప్రవర్తించట్లా. బాగా మారిపోయావు. గుండు వెన్నులోకి దిగాక జీవితం మారిపోయింది. చావు కంటి ముందు కనపడగానే బతికుంటే సిలోన్కి వెళ్ళిపోయి ఇంకేం ఆలోచించకుండా కొత్త జీవితం మొదలు పెట్టాలనుకున్నాను. గుండు తగిలాక లేక బాండు కలిసాక? ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నువ్వు భానుమతి మాట్లాడుకున్నదంతా వినపడింది. ముందే తను నీకు పరిచయమా? ఊరి కోసం చెప్తున్నాను. వాళ్ళు చెప్పింది అగ్ని చేశాడంటే అందరం గుళ్ళోకి వెళ్ళొచ్చు. నువ్వు రావట్లేదా? లేదన్నా, ఊరి కోసం అయితే అగ్ని ఈ పని చేయడు. అది కూడా నేనొచ్చానని తెలిస్తే ఒప్పుకోడు, కోపగించుకుంటాడు. నేను ఇక్కడే ఉంటాను. ఏదో రకంగా మీరే ఒప్పించండి అన్నా. భానుమతి లేకపోతే నేను ఈ అక్కడు ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు. తన ప్రాణాలకి ముప్పని తెలిసినా మమ్మల్ని కాపాడింది. తన మొగుడి చావుకి నేనే కారణం, మా అన్న చావుకి నేనే కారణం. ఆ రెండు విషయాలు నన్ను గుచ్చి గుచ్చి వేధిస్తున్నాయి. నిద్ర పట్టట్లా. నువ్వు చెప్పింది నిజమే. సిలోని వెళ్ళిపోవాలనుకోవడానికి భానుమతి కూడా ఓ కారణం. నీకిప్పుడు ఒక 19 ఏళ్ళు ఉంటాయా? ఇంతవరకు జీవితంలో ఏం చూసుండవు. ఇక్కడ ఉన్నోళ్ళంతా నీ కుటుంబం లాంటి వాళ్ళే. కానీ కొద్ది రోజుల తర్వాత ఈ ముసలోళ్ళంతా పోతారు. అప్పుడు పో, అన్నిటినీ వదిలేసి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని సంతోషంగా ఉండు. నేను పెళ్లి చేసుకుంటే? నేను అమ్మాయిని, నువ్వు అబ్బాయివి, అంతే తేడా. నేను గిన్నెలు తోముతున్నా, నువ్వు రైఫిల్ శుభ్రం చేస్తున్నావు. నేను అలా ఆలోచించేవాడిని కాదు. మాకు నీ సాయం కావాలి అగ్ని. తెల్లదొరలు గుళ్ళో విగ్రహాన్ని తీసుకెళ్లారు. మేం వాళ్లతో విరోధం పెట్టుకోలేంగా. వాళ్ళ దగ్గర నుంచి దాన్ని నువ్వు దొంగిలించాలి. ఈ పని చేశావంటే నువ్వు అడిగినంత డబ్బిస్తాం. అది మన పరువు, తిరిగి దక్కించుకోవాలి. 600 ఏళ్లుగా కాపాడుకుంటున్న దాన్ని ఇప్పుడు ఆ తెల్లోళ్ళు దోచుకెళ్ళిపోయారా? పరువే కదా, తిరిగి తెచ్చేద్దాం. పాతకం వేసి కబురంపుతా, అప్పటిదాకా పరువు లేకుండా బతికేయండి. వీళ్ళని నమ్మలేం. మంచి డీల్ అనిపిస్తుంది మిల్లర్. కొంతమంది రాజులు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది రాజులు ఆ తెల్లోళ్ళ కాళ్ళ దగ్గర కుక్కల్లా పడున్నారు. రాజేంద్ర భూపతి అరిచే కుక్క కాదు, కరిచే కుక్క. మీరు అడిగిన విషయం ఇందులో ఉంది. ఆనంద్, సంఘానికి చాలా డబ్బు వస్తుంది. నువ్వు విన్సెంట్ బాబుకి చెప్పు, నువ్వు కూడా వీళ్ళకి తోడుగా ఉండు. అలాగే అందరికీ 5 బళ్ళల్లో సిపాయిలు తెల్లోళ్ళు తుపాకులతో పాటు ఉంటారు. నా అంచనా ప్రకారం ఆ విగ్రహం
మధ్య బండ్లో ఉండాలి. మన దగ్గర ఉన్న మనుషులు సరిపోరు, తుపాకులు సరిపోరు. మేమేం చేయాలి? 30 మంది కావాలి. మేం 10 మంది. సంఘం నుండి 5 వస్తారు. మా కాపలాదారుల్ని 15 మందిని పంపిస్తాను. నువ్వు? నో, నేను రాను. ఆ తెల్లదొరలకి నేనెవరో తెలుసు. మా వాళ్ళని నేను మీ ఊరోళ్ళ వేషంలో పంపిస్తాను. దొరికిపోయామనుకో ఎవరికి మంచిది కాదు కదా. ఆ విగ్రహాన్ని నాకు తెచ్చిస్తే నీకు 1,00,000 రూపాయలు ఇవ్వమని మహారాజా వారు చెప్పారు. నేను డబ్బుతో పాటు ఎదురు చూస్తూ ఉంటాను. మన వాళ్ళల్లో సమర్థులైన వాళ్ళని ఓ 15 మందిని తీసుకెళ్ళు. పని పూర్తవగానే అగ్ని, కుయిలి, యాకడు ముగ్గురిని చంపేశాయి. ఒక్క ఆనవాళ్ళు కూడా దొరకకూడదు. ఎందుకు ఆ యువరాజు రానన్నాడు? పరువు మర్యాదలంటూ ఏవో కాకమ్మ కథలు చెప్పాడు. వాడు వచ్చుండొచ్చుగా. ఎవడు చూస్తాడు? మేమంతా ముసుగులు కట్టుకుని దొంగతనం చేయట్లే. అదలా ఉంచు. వాడి ప్రాణం వాడికి ముఖ్యం. కాళీ, మరి నీ ప్రాణం? ఒకవేళ మేము నిన్ను కొట్టి దాన్ని తీసుకుపోతే? ఆకలి మీద ఉన్న సింహానికి ఒక ఎర దొరికింది. దాన్ని ఎలాగైనా సరే కొట్టేయాలని ఒక గాడిద పులి గుంపు కాచుకుని ఉంది. అప్పుడు ఆ ఎర్రని తోడిలో లాక్కెళ్తే ఏమవుతుంది? ఆ గాడిద పులి గుంపు సింహము కలిసి తోడేల్ని వేటాడతాయి. ఒక్క తోడేలు కోసం మొత్తం గుంపే ఎరగా మారుతుంది.